మరోసారి తనదైన శైలిలో చిరు లీక్స్ ట్రెండ్ను రిపీట్ చేశారు. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో పాల్గొన్న ఆయన దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో వస్తున్న తన మెగా 158 చిత్రానికి కదిరి అనే టైటిల్ని నిర్ణయించినట్లు అనుకోకుండా బయటపెట్టారు. టీజర్ అది నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది, మామూలు అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 22 చేస్తాం. సేమ్ కదిరి కదా. నేనెవరు ఆపుకోలేకపోతున్నాను. సంగీత దర్శకుడు తమన్తో సరదాగా మాట్లాడుతున్న సమయంలో ఈ టైటిల్ లీక్ కావడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్లో ప్రియమణి, నివేదా పేతురాజ్, అనశ్వర రాజన్ నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ను ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కానుగ్గా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన నటన, ఉరు తొలగించే డ్యాన్స్, అనితర సాధ్యమైన మాస్ ఇమేజ్తో పాటు అభిమానులకు ఇచ్చే అనుకోని సర్ప్రైజ్లు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన కీలకమైన అప్డేట్ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించక ముందే సరదాగా బయటపెట్టడం ఆయనకు అలవాటు. దీంతో సినీ వర్గాలు, అభిమానులు దీన్ని ప్రేమగా చిరు లీక్స్ అని పేరు పెట్టారు. చిరంజీవి ఏ ఈవెంట్కి వెళ్ళినా ఆయన ఏ విషయాన్ని లీక్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీంతో చిరు లీక్స్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్లో చిరంజీవి తన 158వ చిత్రం టైటిల్ను అనుకోకుండా లీక్ చేసి వార్తల్లో నిలిచారు. టీజర్ అది నువ్వు ఆరా చేసావు కదా, ఎలా వచ్చింది? అదిరిపోయింది, మామూలు అందులో టైటిల్ వేస్తారా? టైటిల్ వేసేసాం. అనౌన్స్ చేస్తారా? 22 చేస్తాం. సేమ్ కదిరి కదా. నేనెవరు ఆపుకోలేకపోతున్నాను. రవీంద్ర, బాబీ కొల్లి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్నదనేది సంగతి తెలిసిందే. వాల్తేరు వీరయ్య వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత వీరిద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్ అనౌన్స్ చేయకపోవడంతో ప్రస్తుతానికి మెగా 158 అనే వర్కింగ్ టైటిల్తోనే వార్తల్లో నిలుస్తోంది. కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ వేదికగా లీకుల గురించి ప్రస్తావన వచ్చిన సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్తో సంభాషణ సమయంలో చిరంజీవి కాస్త తొందరపడ్డారు. టీజర్ మ్యూజిక్ వర్క్ పూర్తయిందా, చివర్లో కదిరి అని టైటిల్ కార్డు వేశారా అని చిరంజీవి సరదాగా ప్రశ్నించారు. చిరు మాటలకి తమన్ తల పట్టుకోవడంతో ఈ భారీ ప్రాజెక్ట్ టైటిల్ కదిరి అని అయి ఉంటుందని అందరికీ క్లారిటీ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో వేదికగా చిరు లీక్స్ అనే హ్యాష్ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చింది. అధికారిక ప్రకటనకు ముందే టైటిల్ రివీల్ కావడంతో మెగా అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ లీక్తో పాటు ఆగస్టు 22న తన బర్త్డే కానుగ్గా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను విడుదల చేయనున్నట్లు కూడా చిరంజీవి వెల్లడించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సీనియర్ నటి ప్రియమణి హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ ప్రముఖ నటి రచిత రామ్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఛాంపియన్ చిత్రంతో మెప్పించిన మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్ చిరంజీవికి మేనకోడలు లేదా కూతురు పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కు తమన్ సంగీతం అందిస్తున్నారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.